హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రం అందరికీ. నేనైతే అందరు ఇప్పుడే కూలోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్న రీల్ చేద్దామనుకున్నా. ఇంత కష్టపడి మిరపకాయలు ఏరుతున్నాం కదా, దానికి గిట్టుబాటు రేట్ లేదు. పొద్దున సాయంత్రం ఎర్రటి ఎండలో కష్టపడి పొద్దున సాయంత్రం ఇప్పుడు 6:30కి పోతున్నారు మంది. ఇంత కష్టపడేస్తే ఈ మిర్చికి ఏమో రేటు లేదు. ఇట్లా రైతులు ఇట్లా కష్టపడుతున్నారు. నీళ్ళు కట్టి మసాలాలు వేసి సర్వ కష్టం చేసినాం ఆ మిరప తోటలో. అది ఎదగడం లేదు, చిన్న ఉంది కాయ. అట్లా కూడా రైతులకే ఇబ్బంది కదా. చూడండి, మందుల కాడ రైతులే ఇబ్బంది పడాలి. ఈ ఎండల ఈ వాతావరణం వాళ్ళకు అనుకూలించకపోయినా రైతులే బాధపడాలి. ఇప్పుడు చూడు, పైన దేవుడు అతను కూడా భయపట్టిస్తున్నాడు. మొన్ననేమో అనుకోకుండా 11 గంటలకు రాళ్ళ వర్షం ఫుల్గా కొట్టింది. రాళ్ళు పాపం ఆరుగాలు కష్టం చేసిన వాళ్ళ అడ్లు మొత్తం రాలిపోయాయి ఫ్రెండ్స్. నిజం, ఇదైతే అక్షరాల నిజం. లోకల్ వాళ్ళ వడ్లు రాలిపోయాయి. వాళ్ళ మొక్కజొన్నల కంకులు అయినాక అలా ఇరిగిపోయాయి. గాలి వానకు అలా ఇరిగిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చూసినా రైతులకే నష్టం. దళారులు మాత్రం సంతోషంగా సంబరంగా ఉంటున్నారు. మనకు మాత్రం ఈ రైతులకు ఇన్ని కష్టాలు. ఇంత కష్టపడి ఏరితే ఈ మిర్చికి ఇప్పుడు రేట్ లేదు. 150కి ఎక్కడి నుంచో వచ్చి మా ఊళ్ళోనే 150 కిలో అమ్ముతున్నారు. మేము ఇన్ని మందులు కొట్టి చేసి ఇంత కష్టపడి ఇటు గిట్టుబాటు రేటు లేక మీద వానదేవుడు ఆగం చేసుడు, ఈ పొద్దున మాపున కైకిల్లోళ్ళు ఇంత కష్టపడితే ఒక రైతుకు మిగిలేది ఏంటిది? ఈ భూధార రైతును ఎలా ఆదుకునడానికి కూడా ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. నిజం, ఇదైతే ఒక రైతు బాధగా నేను చెప్తున్నా. జస్ట్ ఏమన్నా చిన్న మిస్టేక్లు ఉంటే మాత్రం ఏమనుకోకండి. నేను మీ రైతు బిడ్డను, తెలంగాణ